రమేష్ సార్ బతుకైతే ఆగమైనట్టే తెలుస్తా ఉన్నది. ఇటు బీజేపీ నాయకులు వాటి గుంజుతా ఉన్నారు, ఇటు బీఆర్ఎస్ నాయకులు వాటి గుంజుతా ఉన్నారు. ఇక ఏడు దాకా వచ్చింది పరిస్థితి ఏం సంగతి ఓసారి అడుచుకొని వస్తాం పండి. ఇలా ఊరుగల్లు మొత్తం గల్లు గల్లు మనదుల్లో బీఆర్ఎస్ కార్యకర్తలతోని బీజేపీ కార్యకర్తలతోని బీఆర్ఎస్ కు బాయ్ చెప్పి బీజేపీ పార్టీకి హాయ్ చెప్పాలని సిద్ధమైండు మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ సారు. ఇంకేమున్నది, బీఆర్ఎస్ పార్టీ పెద్ద లీడర్లు రంగంలోకి దిగిర్రు. ప్రెస్ మీట్ పెట్టేట ఆయనను తీసుకుపోయి చక్కగా కార్లో కూర్చుని పెట్టిర్రు. ఆరూరి రమేష్ సార్ కోసం బీజేపీ కార్యకర్తల ఆరాటం చూడుండ్రి. ఈరోజు తెలంగాణ మొత్తంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఆ తరుణంలోనే సీనియర్ నాయకుడు బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వర్ధనపేట ఆరూరి రమేష్ గారు నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధిని సంక్షేమాన్ని చూసి భారతీయ జనతా పార్టీలోకి చేరాలని నిశ్చయించుకొని తను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని అనుకున్నారు. కానీ కేసీఆర్ గారు ఎవరైతే బీజేపీ వైపు వెళ్తున్నారో వాళ్ళను భయభ్రాంతులను చేసి బేరసారాలు చేసి ఎలాగనైనా బీజేపీలో చేరకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ విధంగా దౌర్జన్యంగా తీసుకెళ్లిందో మీరు కూడా చూసింది కదా. ఆయనకి ఇష్టం ఉండిపోయినా నడుచుకుంటూ వెళ్ళిండు ఆయన దౌర్జన్యంగా. అంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ గూండాల్లాగా రౌడీలాగా ప్రవర్తించి ఒక కిడ్నాపర్ లాగా ఆయన తీసుకెళ్తున్నారు తప్పితే ఆయన ఇష్టపూర్తిగా వెళ్తలేడు. నిన్న డెసిషన్ తీసుకున్నాడు, ఈ రోజు ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసిండు. ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసిన తర్వాత నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క లీడర్ కూడా రాలేదు వారిని బుజ్జగించడానికో లేకపోతే మాట్లాడడానికో. సో వారు ఏం చేశారంటే 10:30కి అట్లా ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా ఇప్పుడు దయాకర్ రావు గారు, బస్వరాజ్ సారయ్య, తర్వాత మిగతా లీడర్లు అందరూ వచ్చి వారిని బుజ్జగించుకుంటూ వారు మాట్లాడుతా అంటారే నా కార్యకర్తలు వచ్చిళ్ళు, నా ప్రెస్ మిత్రులు వచ్చిళ్ళు, వాళ్ళ ముందు నేను మాట్లాడాలన్నా కూడా వారికి సమయం ఇవ్వకుండా అడ్డుపడుకుంటా ఇటువంటి చేసేసి వారిని తీసుకుపోవడం జరిగింది. చూసిరు కదా, ఆరూరి రమేష్ సార్ కాబట్టి తట్టుకున్నాడు. కానీ వేరే వేరే మనుషులు అయితే ఇక సీతపాటు అవుతారు పోండి. మరి కా తీరుల లడాయి నడిచింది కొద్దిసేపటి దాకా. అటెనక కార్లు ఎక్కించుకొని చక్కగా కేసీఆర్ సార్ ఇంటికి వచ్చిరు హైదరాబాద్కు. కేసీఆర్ సార్ ఇంటి ముంగట అడుగు పెట్టిండో లేదో మీడియోళ్ళు ఇట్లా ప్రశ్నల సూటి పెట్టిండ్రు. రమేష్ గారు మీరు బీఆర్ఎస్ లో ఉన్నారా? బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కూడా జనకం దగ్గర అడ్డుకున్నారని మాట్లాడుతున్నారు. మీరు బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. నిన్న అభిషాన్ని కలిసారు వార్తలు వచ్చాయి, ఏం చెప్తారు? చూసిరు గదుల్లో జర సప్పసప్పగానే సమాధానం ఇస్తున్నాడు ఆరూరి రమేష్ సారు. కేసీఆర్ సార్తో మీటింగ్ అయ్యింది పార్లమెంట్ ఎన్నికల కోసం వరంగల్ జిల్లాది. మరి సార్కే టికెట్ ఇస్తారని చెప్పి జోరుగా ప్రచారం నడుస్తున్నదుల్లో మరి పెద్ద సారు ఎంత పెద్ద నిర్ణయం తీసుకుంటాడో ఏమో చూడాలి.